పోక్సో కేసులో అరెస్ట్ అయి 2 వారాలుగా జైల్లో ఉన్న బండి భగీరథ్కు ఊరట లభించింది. ఈ కేసును విచారించిన మల్కాజ్గిరి కోర్టు భగీరథ్కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 2 వారాల తర్వాత ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. అయితే కోర్టు విధించిన బెయిల్ నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ కేసు విచారణ మాత్రం యథావిధిగా కొనసాగనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు జరగనున్నాయి. రేపు నీట్ యూజీ పునఃపరీక్ష జరగనుంది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 గంటల వరకు నిర్వహించబడుతుంది. మే 3న జరిగిన పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలు అక్రమాల కారణంగా రద్దు అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు జరగబోయే రీ ఎగ్జామ్ కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్షను పారదర్శకంగా ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ పట్టణం సమీపంలో హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మదనపల్లి వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి మీడియన్ పైకి ఎక్కి ఎదురు రోడ్డులోని దూసుకెళ్లి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు వెనుక భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఈ నెల 23న జరగనున్న హరీష్ రావు పర్యటనను విజయవంతం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, నియోజకవర్గ నాయకుడు ఉప్పల వెంకటరమణ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కీలక సమావేశం నిర్వహించారు. అశ్వారావుపేటలోని శ్రీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం మాణిక్యం గ్రామంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పర్యటించారు. జనంతో మాట పల్లెబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రజలతో ముచ్చటించి ఆరా తీశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆయన రాత్రి పల్లె నిద్ర చేశారు. ప్రజలు విన్నవించుకున్న పలు సమస్యలపై ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు. అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనను ఖండిస్తూ తిరుపతిలో వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతుగా మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కోసం వైసీపీ భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. గాదె సాయికృష్ణ లాకప్ డెత్ పై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బాధితురాలకు తక్షణమే న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మైత్రి మైదానంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో స్థానిక విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గడ్డిపోతారం మున్సిపాలిటీలో బోరు ప్రారంభోత్సవం వివాదానికి దారితీసింది. 1వ వార్డు కౌన్సిలర్ బాలుగారి మాధవ్ శ్రీనివాస్ యాదవ్ను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించకుండా అవమానించారంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శివాజీ చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్కు సమాచారం ఇవ్వకుండా బోరు ప్రారంభించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఈ ధర్నా కారణంగా సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ దంపతులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించగా ప్రజల సుఖశాంతులు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు అతిథులను సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రైతులను రాజు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకుండా రైతులను రోడ్డున పడేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంత కొనుగోలు చేస్తే అంతే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. దళారులను ప్రోత్సహిస్తుందని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్న సర్కారు రైతులకు ఆర్థికంగా నష్టపరుస్తోందని తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా 3 ఏళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. అడ్మిషన్ కోసం కుటుంబ సభ్యులతో కలిసి పాఠశాల వెళ్లిన చిన్నారి ఆజ్యాలు ఆడుకుంటూ స్కూల్ ఆవరణ నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పాఠశాల పరిసరాల్లో గాలింపు చేపట్టారు. అనంతరం సమీపంలోని ఆసుపత్రి సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా చిన్నారి ఒంటగా రోడ్డుపై వెళ్తున్నట్టు గుర్తించారు. దాదాపు 4 గంటల పాటు గాలించిన తర్వాత తాండూరు బస్టాండ్ సమీపంలోని ఓ జ్యూస్ సెంటర్ వద్ద చిన్నారి ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ను ఈ రోజు బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తీసుకొచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తులో భాగంగా ఆయన నుంచి వాయిస్, ఫోటో, వీడియో నమూనాలను సేకరిస్తున్నారు. మే 30న అరెస్ట్ అయిన బాల్క సుమన్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. బాల్క సుమన్ను ఉదయం 10 గంటల ప్రాంతంలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఆపరేటర్కి తీసుకొచ్చారు. మే 26న తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీరన్నపల్లిలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. యూరియా పంపిణీ కోసం అమలు చేస్తున్న యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. యాప్ వద్దు, షాపులోనే యూరియా కావాలి అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. చదువురాని రైతులకు యాప్ ఆధారిత విధానం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాత విధానంలోనే యూరియా విక్రయాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. యాప్ కారణంగా ఎరువుల కొనుగోలు ఆలస్యం జరుగుతుందని రైతులు ఆరోపించారు. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముక్కు ఉగ్రు నరసింహారెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బందితో కలిసి దుర్గం దొరువు ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజలకు ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను తమ బాధ్యతగా భావించాలని సూచించారు. పరకాలలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితకు పార్టీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బస్టాండ్ చౌరస్తాలో పార్టీ జెండా ఎగురవేసిన కవిత కార్యకర్తలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలూరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోలీస్ వ్యవస్థపై ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డా అతనికి రాచమర్యాదలతో పోలీస్ స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారని ఆయన ఆరోపించారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలపై మాత్రం అడ్డగోలుగా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని విమర్శించారు. పోలీస్ స్టేషన్లను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని, పోలీస్ వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని అన్నారు. హిందూపురం ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ తనయుడు నందముని మోక్షజ్ఞ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతపురం జిల్లాలో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీ కానుకలు లెక్కిస్తుండగా ఓ కరెన్సీ నోటుపై వింత రాతను చూసి అర్చకులు కంగుతిన్నారు. సదరు నోటుపై మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, ఆమె త్వరగా చనిపోవాలా చూడు స్వామి అంటూ రాసి ఉండడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యాల్లో వైరల్ అవుతోంది. నంద్యాలలో మరోసారి క్షుద్ర పూజల కలకలం రేగింది. సిరిమెల్ల మోడల్ స్కూల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి పూట క్షుద్ర పూజలు చేశారు. పాఠశాల మెయిన్ గేట్ వద్ద పూజా సామగ్రి, నిమ్మకాయలు, కుంకుమ, ఇతర వస్తువులతో ఈ పూజలు జరిగాయి. ఈ ఘటనతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలో ఇలాంటి చర్యలు జరగడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షుద్ర పూజల వ్యవహారంపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో కనిపించకుండా పోయిన జాహ్నవి కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. 14 రోజులు గడిచిన చిన్నారి జాహ్నవి ఆచూకీ ఇంకా లభించలేదు. కేసును మొదట అదృశ్యం కేసుగా నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంతకాలం గడిచిన ఎటువంటి క్లూ దొరకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జాహ్నవి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరి ఈ కేసులో ఏం జరిగింది? జాహ్నవి ఎందుకు ఆచూకీ లభించడం లేదు? పోలీసులు ఏ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు? రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిన ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి యువతి కుటుంబ సభ్యులపై కత్తితో దాడి యత్నానికి పాల్పడ్డాడు. పోచమ్మ బస్తీలో నివాసం ఉంటున్న డిగ్రీ విద్యార్థిని పక్కింట్లో ఉండే గోవర్ధన్ వేధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున భవనంపై నుంచి ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు యువతి కుటుంబ సభ్యులను బెదిరించి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 5గురు గాయపడగా స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి కత్తిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కృష్ణలంక రౌడీ షీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుంది. సిఐ నాగరాజుపై సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు హత్యతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నాగరాజుపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. ఏపీ హైకోర్టులో సాయికృష్ణ కుటుంబం దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరుగుతుంది. ఈ నెల 29న సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. విజయవాడ కోర్టు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ని, సాయికృష్ణ తల్లి కాల్ డేటా రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. మానవతా సేవలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ గీతేప్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో పొందుతున్న వృద్ధులతో ఆయన ఆప్యాయంగా ముట్టడించారు. వారి యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితులను, ఆశ్రమంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు, బియ్యం, కిరాణా సరుకులతో పాటు పలు రకాల నిత్యావసర వస్తువులను జిల్లా ఎస్పీ స్వహస్తాలతో పంపిణీ చేశారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంతో తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు ఆర్థికంగా బలోపేతం చేస్తూ రైతును రాజుగా నిలబెట్టింది మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.